This is a Teja News Television broadcast. నాగర్ కర్నూలు జిల్లాలో పసిపాప దారుణ హత్యకు గురైన ఘటనను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రజక సంఘం మాతృలు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అభం శుభం తెలియని పసి ప్రాణాన్ని బలిగొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక సంఘం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత 4 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లిన ఓ రజక కుటుంబంపై రెడ్డి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 2 నెలల పసిపాపను అత్యంత కిరాతకంగా తొక్కి చంపేశారు. ఈ అమానుష్య ఘటనపై బీబీపేట మండల రజక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పసిపాపను పొట్టన పెట్టుకున్న నిందితులకు తక్షణమే ఉరిశిక్ష విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీపేట్ మండల్ రజక ఆధ్వర్యంలో మేము నాగర్ కర్నూలు జిల్లా అయినటువంటి రెండు నెలల చిన్నారి నీగల అగ్రక కులాలు అహంకారంతో రెడ్డి వర్గము ఇవాళ ఆ పసికందును కాలుతో తన్నడంతో ఆ పసికందు చనిపోవడం జరిగింది. ఇదేనా రెడ్డి యొక్క వర్గాల వాళ్ళ లెక్క ఇదేనా అనేది మీ భావంతో రెడ్డికులకు హెచ్చరిక మేము ఈ బీపేట్ మండల్ కామారెడ్డి జిల్లా బీపేట్ మండల్ ఆధారంలో మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రెడ్డి కులారా జాగ్రత్త. మేము నడి రోడ్లో ఉద్యమం చాలు చేస్తాం. రెడ్డి నా కొడుకు నా కొడుకు కూడా రోడ్డు మీద తిరగకుండా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. బాధింపబడ్డారు, వాళ్ళపైన కేసు చేయడం జరిగింది రెడ్డి. దానికి అక్కడ ఉన్న ఎస్ఐలు, అక్కడ ఉన్న సిఐలు కానీ వాళ్ళు కానీ ఈ అనగారిన ప్రజలు ఎవరైతే చాకలకు వీళ్ళు కూడా వెళ్ళి కేసులు వేయడం జరిగింది. కానీ ఎలాంటి కేసు తీసుకోలేరు. కానీ ఎప్పుడైతే రెడ్డిలు వెళ్ళి అయితే వీళ్ళు వేసిరో ఆ కేసు తీసుకొని అక్కడ ధర్నాలో కూర్చున్న వారి మీద వీళ్ళు అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది. దానికి అడ్డుకొని విశ్రాంతి సార్ ఏం చేసిందంటే అడ్డుకొని దీన్ని పెద్ద ఎత్తున చేసేసి సార్ మళ్ళీ కేసు రీఓపెన్ చేయించి పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళని రెడ్డిలను అరెస్ట్ చేసేలాగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 3 అరెస్ట్ చేశారట. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్ చేస్తామని మాట ఇచ్చారు. మళ్ళా మనం కూడా ప్రతి బీసీఎస్సీ ఎస్టీల అందరం ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోవడం వల్లే మన మీద ఇలాంటి అత్యాచారాలు, అగాత్యాలు, మర్డర్లు చేయడం జరుగుతుంది. దీని మీద మనం అందరం ఉమ్మడిగా ఉండి పోరాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఎత్తుకోపోయి మానభంగం చేసి డ్రమ్ములో చంపేసి డోలు పెట్టుకొని పన్నాడు. అప్పుడు పంటే మళ్ళీ తీసుకుపోయి వీళ్ళందరూ పోయి డోలు తీసి అది డోలు కుల్లా పెడితే చూసే వరకంటే డ్రమ్ములో ఆ పిల్ల కనబడే వరకంటే దీనికి దొరకబట్టే వరకంటే వీళ్ళు దొరకగా వాడు చెండ చూసి చనిపోయిండు వెంటనే. అందుకే ఇట్లాంటి వాళ్ళను ఉరిశిక్ష తీయాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటిగా మస్తుగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ జరుగుడు కాలాన ఎందుకు బాగుండదు. మీరు ఉరిశిక్ష తీయాలని చెప్పేసి వెంటనే వాళ్ళకు శిక్షించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఘటన ఏదైతే ఉందో మా రజక చిన్నారి మౌనికకు ఈరోజు మా బీపడ సంఘం తరపు నుంచి నివాళులు ర్యాలీతో ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మేము మా బీపేటలో ఆధ్వర్యంలో తీస్తున్నాం. గత 4 రోజుల నుంచి ఇప్పటిదాకా మా పాప చనిపోయిన నుంచి ఇప్పటిదాకా ఏ నాయకుడు కావచ్చు, ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా దీని మీద స్పందించింది లేదు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి మీ అహంకారంతో ఈరోజు మా పసిగుడ్డు చనిపోయింది ఒక రెడ్డికి వల్లనే. ఖబర్దార్ రెడ్డిలారా మరీ చెప్పుతున్నాం. ఎందుకంటే ఈరోజు మా అగ్ర కులాలు మీరు మా బీసీల చిన్న చూపు చూసి మా రజక జాతిని చించపరిచల చేసిరి. ఇలా దేశవ్యాప్తంగా నలుమూల తెలంగాణ వైపు చూస్తుంది రేవంత్ రెడ్డి. సిగ్గుసేటి ఇలా ప్రభుత్వానికి చాలా తెలుసుకోవాలి. ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి? ఏం చేస్తుంది? ప్రజాపాలన ఇదేనా? ప్రజల పాలన ఇదేనా? మమ్మల్ని చంపేది ఇదేనా? మా ప్రజల పాలన ఎక్కడుంది మీది? దీనికి నిరసననే ఈరోజు ఏ రెడ్డిలకు మనం వ్యతిరేకం కాదు. రెడ్డి కుల అహంకారానికి మనం శత్రువులేం కాదు. రెడ్డిలను రానున్న రోజులలో ఎప్పటికప్పుడు మందరించుకుంటూ ఉంటున్నాం. పాకిస్తాన్ కంటే ఉగ్రవాదులు వీళ్ళే. కులాలకు పోతే మనమే పనిచేసేది. నా సాకలి సోదరులు అందరూ పనిచేస్తూ ఉంటారు, బట్టలు పిండేస్తూ ఉంటారు, తోరణాలు పెడుతుంటూ ఉంటారు.
వాళ్ళు పనిచేస్తేనే గుళ్ళెకు రాకమని అంటారు. వాళ్ళు పనిచేసి మీరు ఎట్లా పనిచేస్తారు? లుచ్చనా కొడుకులారా, రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే నీ నియంత్రణ పరిపాలనకు, రెడ్డి ఆధిపత్యానికి రానున్న రోజుల్లో మా బీసీ వాదాన్ని ఎత్తుకొని మెడలు వంచే విధంగా ఈ బీపేట గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త. జై బీసీ. కామారెడ్డి జిల్లా బీపేట మండలంలో రజక కుటుంబ సభ్యులందరం కలిసి ఒక కొవ్వొత్తు ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే గత 4 రోజుల కింద నాగర్ కర్నూలు జిల్లాలో ఒక పసిపాపను రెడ్డి కులాస్తుడు తన్ని మరీ చంపేశాడు. అదేంటి అంటే వాళ్ళు ఒక గుడికి పోయారు, మల్లన్న స్వామి గుడికి అని పోయారు. ఆ గుడికి పోతే ఆ గుడి దగ్గర వాళ్ళు దర్శనానికి కోసం టికెట్ తీసుకోలేదు. అది తీసుకోకపోతే ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తే మేము ఎందుకు తీసుకోవాలి టికెట్ అని చెప్పి వాళ్ళు అడిగితే దాన్ని మమ్మల్ని ఉల్టా అడుగుతావా అని చెప్పేసి ఆ రెడ్డి కులాస్తులు ఏదైతే ఒక రూమ్లో బంధించి వాళ్ళు ఒక 3 గంటల పాటు చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలు పెట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కొడతా ఉంటే ఈ పసిపాప ఉంది చూడండి, పసిపాపను చూసి మమ్మల్ని కొట్టకండి అని చెప్పి ముందు కాళ్ళ దగ్గర పడేస్తే ఆ కాళ్ళ దగ్గర వేస్తే ఆ కాళ్ళ దగ్గర తన్ని పడేసిన ఒక రెడ్డి కులాస్తుడు వీళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉరిశిక్ష తీయాలని చెప్పి మేము మా రజకుల కుటుంబ సభ్యులు అందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు.